గడిచిన 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో అధికార బలాన్ని చూసుకుని విపక్ష నాయకుల మీద చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు అదే పార్టీ నేతల తీరు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తనని ఏ రకంగా వాడుకుని వదిలేశారో బహిరంగంగానే బయటపెట్టాడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సూచనల ప్రకారమే తను ప్రత్యర్థుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డానని, బూతులు తిట్టానని అతను స్పష్టం చేశాడు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత తనతో ఏం సంబంధం లేనట్టుగా ప్రవర్తించడం, పార్టీ ఆఫీసుకు కూడా రానివ్వకపోవడం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి తనని జగన్ని కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారని, సొంత పార్టీ నాయకులతోనే తన మీద రౌడీ షీట్ని దుష్ప్రచారం చేయిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించాడు. హైకోర్టు తీర్పులోనే తన మీద ఎలాంటి రౌడీ షీట్ లేదని చెప్పినప్పటికీ వైసీపీ నేతలు కావాలని తన ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అతను వాపోయాడు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో జగన్ ఆదేశాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహం లేకపోతే బోరుగడ్డ అనిల్ అంత తీవ్రంగా మాట్లాడేవాడు కాదు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోని చిన్నపిల్లలను కూడా చూడకుండా వీధిలోకి లాగి అసభ్యకరంగా మాట్లాడడానికి కారణం అప్పట్లో వైసీపీ నుంచి లభించిన పూర్తి మద్దతే అని కొందరు అంటూ ఉంటారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి వంటి వారు బండి కట్టి లాక్కొస్తానని హెచ్చరించినప్పుడు పార్టీ పెద్దలు అతన్ని మెచ్చుకున్నారే తప్ప ఎప్పుడూ వారించలేదు. అప్పట్లో ప్రభుత్వమే అతనికి గన్మ్యాన్లను ఇచ్చి ప్రత్యేక భద్రత కల్పించిందంటే అతనికి జగన్ పార్టీతో ఎంత దగ్గర సంబంధాలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుల్ని మానసికంగా కొంగదీయడానికి, ఇళ్లలోని మహిళని లక్ష్యంగా చేసుకుని బూతులు తెచ్చడానికి బోరుగడ్డ అనిల్ లాంటి వారిని పార్టీ పెద్దలు పూర్తిగా వాడుకున్నారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేరినంత కాలం అతన్ని భుజాన మోసేటువంటి అధికారం నుంచి దిగిపోగానే మొహం చాటేయడం వైసీపీ నాయకత్వానికి అలవాటుగా మారింది. ఇప్పుడు పార్టీ అధిష్టానం అధికారం కోల్పోయాక బోరుగడ్డ అనిల్ని కనీసం మనిషిగా కూడా గుర్తించకపోవడం వైసీపీ వాడుకుని వదిలేసే సంస్కృతి అద్దం పడుతోంది కదా అంటోంది టీడీపీ. అతను జగన్ భారతితో ఫోన్లో నేరుగా మాట్లాడేంత చదువు ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ ఆడియో రికార్డింగ్లు ఆధారాలతో సహా బయటపెట్టాడు. శ్రీహరి, సజ్జల వంటి వారి ఆదేశాల మేరకే తాను ప్రతిపక్షాల మీద దాడులకు దిగానని స్పష్టమైన ఆధారాలు అతను చూపిస్తున్నాడు.